బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, అదనపు ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి ప్రజాపాలన నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, అదనపు ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి ప్రజాపాలన నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహణ షెడ్యూల్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పక్కా ప్రణాళికతో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రజాపాలన కార్యక్రమం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు, అలాగే మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 వరకు కార్యక్రమం నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. మొదటి రోజు 116 గ్రామ సభలు నిర్వహిస్తున్నామని, అలాగే ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రజాపాలనలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, అలాగే చేయుత పథకాలపై దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. ముందుగా దరఖాస్తులను ఇప్పటికే అన్ని జీపీలు, మున్సిపాలిటీల్లో ప్రజలకు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలలో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. గ్రామ సభలు నిర్వహించిన రోజు లబ్ధిదారులు సమయానికి దరఖాస్తులు అందించకపోతే మరుసటి రోజున సంబంధిత గ్రామ పంచాయతీలు అందజేసి రసీదులు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓఏ రమేష్ కుమార్, డిఈ మల్లేశం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రోగ్రామ్కి సంబంధించి ఆల్రెడీ ఈరోజు అప్లికేషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన జిల్లాలో కూడా వాట్ వీఆర్ టేకింగ్ అప్, వాట్ ఈస్ అవర్ యాక్షన్ ప్లాన్ అన్నది కంపల్సరీగా మీ అందరి ద్వారా మన సూర్యాపేట ప్రజలందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. దీనికి సంబంధించి 28వ తారీఖు అంటే రేపటి నుంచి 6th వరకు 8 days, టేకింగ్ అప్ 31st and 1st బీయింగ్ హాలిడేస్. ఈ 6th వరకు we will be having meetings in the field. గ్రామ సభలు ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి వార్డులో రేపటి నుంచి మనం ప్లాన్ చేసుకుంటాము. దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా మనం తయారు చేసుకోవడం జరిగింది. అండ్ అప్లికేషన్స్ కూడా మనము ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలకి, అదేవిధంగా మున్సిపాలిటీకి కూడా పంపించడం జరుగుతుంది. అండ్ రేపు మార్నింగ్ 8 o'clock to 12 o'clock మన జిల్లాలో మొత్తం 58 టీమ్స్ వేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అదేవిధంగా 5 మున్సిపాలిటీకి సంబంధించి 141 వార్డ్స్ ఉన్నాయి. సో ఈ మొత్తం అన్ని వార్డ్స్ అండ్ గ్రామ పంచాయతీలు కవర్ అవ్వడం కోసం మనం 58 టీమ్స్ అనేది వేసుకోవడం జరిగింది. ప్రతి టీం మార్నింగ్ 8 to 12 ఒక గ్రామ పంచాయతీ ఆర్ వార్డ్, అండ్ మధ్యాహ్నం 2 to 6 1 గ్రామ పంచాయతీ ఆర్ వార్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. సో రేపు 116 లొకేషన్స్లో మనం గ్రామ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ కూడా ఐ సెండ్ ఇట్ టు డిపిఆర్ఓ. ఐ రిక్వెస్ట్ డిపిఆర్ఓ గారు టు షేర్ ద షెడ్యూల్ సో దట్ మన పీపుల్కి రేపు ఎక్కడ జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలియడం గురించి. అదేవిధంగా అప్లికేషన్స్ కూడా మనకి నైట్ కల్లా అక్కడికి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో 1 or 2 clarifications or information that everybody should know ఏంటి అంటే వెరీ డీటెయిల్డ్గా మనము ప్లాన్ అనేది చేసుకోవడం జరిగింది. ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కౌంటర్కి కూడా కౌంటర్ ఇన్ఛార్జెస్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా పంచాయతీ సెక్రటరీతో పాటు ఒక స్పెషల్ ఆఫీసర్ కింద కూడా మనం జిల్లా కలెక్టర్ గారు యాజ్ అపాయింటెడ్, అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అంటే జిల్లా స్థాయి ఆఫీసర్స్ని కూడా ప్రతి టీంకి ఒకరిని వేయడం జరిగింది. సో వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ గివెన్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఆల్సో అలాంగ్ విత్ ఎస్పీ గారు and all the police department already 2-3 meetings kuda conduct cheyadam jarigindi so that there won't be any issues in the field. Proper queue management ki sambandhinchi gaani, number of number of counters ki sambandhinchi gaani, bandobast ki sambandhinchi gaani chaala police tarafuna kuda
కోఆర్డినేషన్ చేయడం జరిగింది, మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడతారు. సో ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దట్ ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి వార్డులో ఆ ఒక్కరోజే కాకుండా కూడా మిగిలిన 6 days కూడా the team will be sitting there. Maybe not the whole team, 1 or 2 people, పంచాయతీ సెక్రటరీ, ఒక అంగన్వాడీ అండ్ 1 more person మీకు అవైలబుల్గా ఉంటారు. ఎవరైనా గ్రామ సభలో అప్లికేషన్ ఇవ్వలేకపోయినా ఈ 6 రోజుల్లో ఏదో ఒక రోజు వచ్చి అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ బికాస్ వన్ డే చాలా మంది 700-800 హౌస్ హోల్డ్స్ ఉండి ఒకే రోజు క్యూలో ఇవ్వలేకపోయాము అని వాళ్ళు సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆ రోజు ప్రజాపాలన నుంచి చదివే అప్లికేషన్ దరఖాస్తు చెప్పడం జరిగింది. ఒకటేసారి పబ్లిక్ ప్రోడక్ట్ ఒకటేసారి వచ్చి ఒకరికొకరు మీద పెట్టి చూసుకోకుండా మున్సిపల్గా మేము క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ కోసం దాంట్లో కొంచెం ఒక బ్యాకెట్ ఏర్పడించాం. లేకుంటే ఒక కాంపిటేటివ్ కానిస్టేబుల్ ఇచ్చి లైన్ మేనేజ్మెంట్ కోసం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా జరగలేదు అకౌంట్ అని జిల్లాలో అందరి ఎస్ఐలతో మాట్లాడడం జరిగింది. అందరి ఎస్ఐలు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ టీమ్స్తో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లాంటి పబ్లిక్కి అన్ని రకాల సౌకర్యంగా ఉండే విధంగా మా తరఫున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆధార్ కార్డు అందరికీ పెట్టాలన్నా